హనీ ట్రాప్ కేసులో నిందితులకు రిమాండ్. అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి పావని వారికి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో వారిని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. హనీ ట్రాప్ కేసులో కీలక నిందితురాలైన రంగమ్మ నాయుడును ఆలియా చిన్నానిని ఇదివరకే అరెస్టు చేయగా ఆమె రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రంగమ్మ తర్వాత గ్యాంగ్లో కీలకంగా వ్యవహరించిన దుబ్బర రాజేష్ నాయుడు, జయలక్ష్మి, చంద్రకళ, అనంత కుమారిని గురువారం అరెస్టు చేశారు. వీరిని శుక్రవారం ఉదయం జిల్లా సర్వేజన ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎక్స్చేంజ్ కోర్టులో హాజరుపరిచారు. టీచర్ల సీనియారిటీ జాబితాపై కుస్తీ. టీచర్ల సీనియారిటీ జాబితాపై విద్యాశాఖ కసరత్తు సాగిస్తోంది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా ఆధారంగా ఎంఈఓలు మినహా 15,819 మంది టీచర్లకు సంబంధించిన సాధారణ సీనియారిటీ జాబితాను విడుదల చేశారు. ఈ నెల 23 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఈ నెల 30లోగా సబ్జెక్టు వారీగా సీనియారిటీ జాబితాలను రూపొందించి పంపాలని రాష్ట్ర విద్యాశాఖ జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆర్టీటీ సెట్కు దరఖాస్తు చేసుకోండి. మెరిట్ మరియు కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆధారంగానే ఎంపిక. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఏటీఎల్ స్వరూపారెడ్డి ఒక ప్రకటనలో శుక్రవారం తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 10th క్లాసులో 520కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు స్పెషల్షిప్ ప్రోగ్రాంకు అర్హులని, అదేవిధంగా ప్రైవేట్ హై స్కూళ్లలో చదువుకొని పై మార్కులు సాధించిన విద్యార్థులు సెమీ స్కాలర్షిప్ ప్రోగ్రాంకు అర్హులని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్లో 430కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు సెమీ స్పెషల్షిప్ స్కాలర్షిప్కు అర్హులని తెలియజేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారు మాత్రమే ఆర్టీటీ సెట్కు దరఖాస్తులు చేసుకోవాలని, ఈ దరఖాస్తులు ఆయా మండలాల్లో ఆర్టీటీ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. నిరంతరం మీ మార్పును కోరుతూ మీ సేవలో పయనం న్యూస్ ఛానల్.